ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నాషాముక్త్ భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఎస్ఐఆర్ పై అవగాహన కోసం జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి నిర్వహించిన 2K రన్ ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కోసం పరుగెత్తుదామనే నినాదంతో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమై కలెక్టరేట్ చౌక్ ఎన్టీఆర్ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం వద్దకే చేరుకుంది. ఇక 2K రన్ విజేతలకు ప్రశంసా పత్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అధికారులతో కలిసి అందజేశారు. ఇక అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నాషాముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ నాషాముక్త్ భారత్ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని ఆయన అన్నారు. గతంలో 2002 నాటి ఓటర్ల గణన ఆధారంగా ప్రస్తుతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ప్రజల ఇండ్ల వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లు అడిగే వివరాలను అందించాలన్నారు. ఎన్యుమరైజేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి ఇవ్వడం ద్వారా ఓటర్లు తమ ఓటును భద్రపరచుకోవాలన్నారు. ఇక్కడ ఈ యొక్క ఎస్ఐఆర్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మీద ఎవరు ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఏంటంటే 2002 నాటికి దేశంలో మీరు ఎక్కడున్నారు, లేదా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నారు, లేదా ఈ జిల్లాలో ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి ఆ యొక్క దీన్నే వీళ్ళు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి ఓటు అనవసరంగా తీసివేయడం కానీ, తొలగించడం కానీ, అనవసరంగా కొత్త అంటే సంబంధం లేకుండా ఓట్లు తీసేయడం కానీ ఇట్లాంటి ఏవి కూడా జరగవు. ఎప్పుడు కూడా ప్రతి 20 years ఒకసారి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దానికి అనుగుణంగానే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సర్వేలో మీ ఇంటికి ఎన్యుమరేటర్స్ BLOs వస్తారు. వచ్చినప్పుడు మీరు సమాచారం ఇచ్చి సహకరించాల్సిందే కోరుతున్నాను. దాంతోపాటు ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్కు వ్యతిరేకంగా నషాముక్త భారత్ అని చెప్పేసి ఎవరు కూడా ఈ గాంజా మరియు కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు అవ్వద్దని, మత్తు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలన్న ఉద్దేశంతో, యువతకు సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు ఈ నషాముక్త భారత్ స్లోగన్తో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ 2K రన్ మరియు మానవాహారం చేపట్టడం జరిగింది.